సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి సిపిఐ నుంచి చాడ వెంకటరెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే వెంకటరెడ్డి గారు. చెప్పమ్మా. సో ప్రస్తుతం మనం న్యూస్ విన్నాము, చూస్తూ ఉన్నాము. సో విన్న వాళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా సీతారాం గారు లేరు అంటే కనుక ఆ వార్త నిజంగా చాలా బాధాకరంగా ఉంది అని చెప్తూ ఉన్నారు. సో మీ మాటలు ఏం చెప్తారు? వాస్తవికంగా సీతారామ యేచూరి గారు ఒక మేధావిగా, విద్యావంతుడిగా, అంతేకాకుండా వామపక్ష భావజాలాన్ని విస్తరింపజేయడానికి ఆయన చేయని ప్రయత్నం అంటూ లేదు. ఆయన అంచెలంచెలుగా ఎదిగి సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించడం, అది 2-3 టర్ములుగా నిర్వర్తించడం ఉంటారు. 2 టర్ములుగా నిర్వర్తించడం అనేది మంచి, అంటే ఒక ఆయనకున్న ప్రతిష్టకు ఇమ్మడింపజేస్తుంది. అంతేకాకుండా ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వంలో అనేక అంశాలపైన, ఆర్థిక అంశాలపైన, అలాగే మరి ధరల పెరుగుదలపైన, లేకుంటే సార్వభౌమత్వం, లేక మరి మన ఈ భారతదేశ సామాజిక ఆర్థిక స్థితిగతులపైన ఆ దిశగా ఆయన అనేక సూచనలు, సలహాలు, ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ సందర్భం కూడా ఆయన వాణిని రాజ్యసభలో గట్టిగా వినిపించి వామపక్ష భావజాలం అంటే ఏమిటో ప్రజలు తెలిసినట్టు, అంటే వామపక్షం బలంగా ఉంటే ఆర్థిక వ్యవస్థ దెబ్బతినదు అని ఆయన మాటలోనే ఆయన రుజువు చేశాడు. ఆయనే సాటి. సీతారామ యేచూరి లేకపోవడం అనేది వామపక్ష ఉద్యమానికి సిపిఎం తీవ్ర లోటుగా భావిస్తూ వారి ఆశయాలు ముందుకు తీసుకెందుకు ఈనాటి తరం ముందుకు రావాలని చెప్పి, యువతరం ముందుకు రావాలని చెప్పి సెలవు తీసుకుంటూ వారికి సంతాపాలు తెలియపరుస్తున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఓకే. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి కన్నుమూశారు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో యేచూరి చికిత్స పొందుతూ కన్నుమూశారు. సీతారాం యేచూరి ఆగస్టు 12, 1952లో చెన్నైలో జన్మించారు. ఆయన ప్రస్తుతం సీతారాం యేచూరి వయస్సు 72 సంవత్సరాలు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ ఎంపీగా సీతారాం యేచూరి బాధ్యతలు నిర్వహించారు. అలాగే 1974లో ఎస్ఎఫ్ఐ సభ్యుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది. 2005లో బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన 2015, 2018, 2022లో సిపిఎం జనరల్ సెక్రటరీగా పనిచేశారు సీతారాం. ఎమర్జెన్సీ సమయంలో కూడా విద్యార్థి నేతగా యేచూరి గళమెత్తారు. ఎమర్జెన్సీ తర్వాత కూడా వరుసగా 3 సార్లు ఢిల్లీ జేఎన్టీయూ స్టూడెంట్స్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు సీతారాం.